హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండి. మన యాప్లో ప్రారంభ ఆఫర్లో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము 399 రూపీస్కే ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి 100 మంది అభ్యర్థులకు కేవలం 399కే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో, అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి. ఓకేనా? ఫుల్ కోర్స్లో మనకు 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ 2022 15 to 20 గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో. ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. మొదటి 500 మందికి మాత్రమే. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో గాయ్స్, ఈరోజు మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ అయితే చేయడం అయితే జరిగిందండి. 11,639 ఖాళీలను భర్తీ చేస్తాము, ఇంటర్ అర్హత మరియు డిగ్రీ అర్హతతో అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 13 కేటగిరీలుగా ప్రకటించడం అయితే జరిగిందండి. ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు హార్డ్ వర్క్ చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా రెగ్యులర్ అప్డేట్స్ ఫాలో అవ్వడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఓకేనా? లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఇప్పటికే మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే పర్చేజ్ చేశారండి. మీరు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే తప్పకుండా కోర్స్ అయితే అందుబాటులో ఉంది మన యాప్లో. ఒకసారి డెమో చూసి తప్పకుండా తీసుకోండి. ఓకే గైస్, ఈరోజు సాక్షి దినపత్రికలో ఈ అప్డేట్ రావడం జరిగింది. పోలీస్ శాఖలో భారీ ఖాళీలు, ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలు అంటూ హోంశాఖ నివేదిక అందచేయడం అయితే జరిగింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు? మొత్తం 13 కేటగిరీలుగా విభజిస్తూ మనకైతే ప్రకటించడం అయితే జరిగిందండి. ఇందులో ఎస్ఐ సివిల్ 182 ఉన్నాయి, రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ 116 ఉన్నాయి, నెక్స్ట్ రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్ 18 ఉన్నాయి, రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పి 53 ఉన్నాయి, ఎస్ఐ కమ్యూనికేషన్ 61 ఉన్నాయి, ఎస్ఐ పీటీఓ వచ్చేసి 14 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో 3,622 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 2,000 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి 4,587 ఉన్నాయి, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ 475 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ 15 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198 ఉన్నాయి, కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ 290, మొత్తం 11,689 ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలున్నాయి అని అధికారులు వెల్లడించడం జరిగిందండి. సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తుంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయవలసి ఉందని ఈ నివేదికలో పేర్కొంది. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ నియామక మండలి పోస్టుల భర్తీకి ప్రక్రియను చేపట్టింది. 411 ఎస్ఐ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేసింది. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాత పరీక్ష నిర్వహించి కాగా న్యాయపరమైన వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ రాత పరీక్ష ఆధారంగానే ఆ కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వము నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 ఏడాది అవుతున్న పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి దృష్టి సారించలేదు అంటూ ఇక్కడైతే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో ప్రజెంట్ అయితే మనకు కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ అంటే ఒకటి రాలేదండి. భర్తీ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటివే. ఓకేనా? అంతేకాకుండా డిఎస్సి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటివే. ఆ 2
సో కూటమి ప్రభుత్వం ఎక్స్క్లూజివ్లీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అయితే మరి ఏమీ కూడా లేవు. నిరుద్యోగ అభ్యర్థులు కోరేది ఏంటి అంటే మంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్, భారీ స్థాయిలో ఖాళీలు కంపల్సరీ ఉండాలి. కానీ అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ కూడా 10,000 ఉద్యోగాలతో కంపల్సరీగా ఇవ్వాలంటూ మరి అభ్యర్థులు అయితే కోరుచున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి గ్రూప్ 1 కోవచ్చు, గ్రూప్ 2 కోవచ్చు, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు, ఎండోమెంట్, ఏపీఎస్ఆర్టీసీ లాంటి ఉద్యోగాలను విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. సో గైస్, మరి పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్లో ప్రజెంట్ మరి కేవలం 399K 1 year కోర్స్ అయితే వ్యాలిడిటీ ఉందండి. సో ఒకసారి చూసి తప్పకుండా తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.